మణిపూర్ అంశంలో కేంద్రం సందిగ్ధంలో పడుతుంది. జాతుల మధ్య వైరాన్ని సమసిపోయేలా చేయడానికి కేంద్రం చేసిన ప్రయోజనాలకు పదే పదే అడ్డంకులు ఎదురవుతున్నాయి. దశాబ్దాల వైరాన్ని తొలగించాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. క్షణికావేశంలో తీసుకునే ఏ చర్యన పెను విపత్తుకు దారితీస్తుంది. అందుకే కేంద్రం మణిపూర్ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దీన్నే జాతి వ్యతిరేక శక్తులు ఆసరాగా తీసుకుంటున్నాయి. అక్కడి మిలిటెంట్లను రెచ్చగొడుతున్నాయి. ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టేందుకు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడ చిన్న తప్పుదం జరిగినా విపరిణామాలు ఎదురవక తప్పదు. ఏకంగా ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా మణిపూర్ మళ్లీ భగ్గుమంది. అక్కడ కుకీ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. జిరిబామ్ జిల్లాలో ఇటీవల మెయితీ తెగకు చెందిన 6గురిని కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్కు గురైన 6గురిలో 3 మహిళల మృతదేహాలు మణిపూర్ అస్సాం సరిహద్దులోని జిరి నది, బరాక్ నది సంగమం వద్ద లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్తో పాటు పలు జిల్లాలు నిరసనలు చెలరేగాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ నెల 11వ తేదీన భద్రతా బలగాలపై కుకీ మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో 10 మంది దుండగులు మృతి చెందారు. అయితే వారి ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో 3 మహిళలు, 3 చిన్నారులు కనిపించకుండా పోయారు. వీరు మరణించారని తెలియడంతో మెయితీలు ఆందోళనకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని పరిష్కారాన్ని చూపాలంటూ మెయితీ సంఘాలు ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం విధించాయి. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నివాసంలోకి ఆందోళనకారులు చొరబడేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించాల్సి వచ్చింది. మణిపూర్లో కుకీ మిలిటెంట్లను కేంద్రం కట్టడి చేస్తూ వస్తోంది. కొద్ది రోజుల క్రితమే 10 మంది మిలిటెంట్లను హతమార్చింది. అయితే కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే కుకీ మిలిటెంట్స్ కి పరిష్కారమా? ఈ మిలిటెంట్స్ ని తగ్గించి మణిపూర్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాలంటే ఏం చేయాలనే ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఉంది. ముఖ్యంగా కుకీ మిలిటెంట్లకు విదేశీ సహకారం మెండుగా ఉంది. దీంతో పాటు స్థానిక అడవుల్లో నల్లమందు సాగు ద్వారా భారీగా నిధులు సమకూరుతున్నాయి. ఇవే కుకీ మిలిటెన్సీకి ప్రధాన వనరులు. ఈ వనరులను దెబ్బతీయకుండా కుకీ మిలిటెన్సీని అంతమొందించడం అసాధ్యం. ప్రస్తుతం కుకీల వద్ద ఉన్న ఆయుధాలను ఒక్కసారి పరిశీలిస్తే వీరికి విదేశీ సహకారం ఎంత ఉందో అర్థమవుతుంది. వీరికి అమెరికా తయారీ ఆయుధాలు ఎక్కువగా లభిస్తున్నాయి. AR-15, M16, M4A1లు అమెరికన్ మేడ్ తుపాకులు కాగా, చైనాలో తయారయ్యే AK-47 తుపాకులు, జర్మనీ తయారీ HK-416 తుపాకులు సైతం ఉన్నాయి. ఇవన్నీ విదేశాల నుంచి వచ్చినవే. వీరికి ఈ ఆయుధాలను చైనా అందిస్తుంది. ముఖ్యంగా మయన్మార్ బోర్డర్ నుంచి భారత్లోకి తరలిస్తుంది. ఫలితంగా కుకీ మిలిటెంట్లు ఈ ఆయుధ సంపత్తిని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. కేవలం తుపాకులే కాదు, రాకెట్ లాంచర్లను కూడా సమకూర్చుకుంటున్నారు. అత్యాధునిక ఆయుధాలు కుకీ మిలిటెంట్ల చేతిలో ఉండడంతో వీరి ఆధిపత్యం కొనసాగుతుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కుకీ మిలిటెంట్లు చెలరేగిపోతున్నారు. అందుకే మణిపూర్లో మెయితీలకు రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు తీర్పు ఇవ్వగానే కుకీ మిలిటెంట్లు రెచ్చిపోయారు. తుపాకులతో భారీగా హింసకు పాల్పడ్డారు. ఈ ఆయుధ సంపత్తికి తోడు కుకీలకు ఓపియం సాగు భారీగా డబ్బును సమకూరుస్తుంది. మణిపూర్లో 90% అటవీ భూమి ఉంది. ఇందులో ఎస్టీ హోదా ఉన్న కుకీలు నివసిస్తున్నారు. వీరి అండతోనే కుకీ మిలిటెంట్లు అటవీ భూముల్లో నల్లమందును అక్రమంగా సాగు చేస్తున్నారు. దీన్ని స్మగ్లింగ్ చేయడం ద్వారా భారీగా డబ్బును ఆర్జిస్తున్నారు. ఇప్పుడు కుకీ మిలిటెన్సీని తగ్గించాలంటే ప్రభుత్వం ముందు 2 సవాళ్లున్నాయి. మొదటిది వీరికి నిధులు సమకూరకుండా అడ్డుకోవడం. రెండవది ఆయుధాలు చేరకుండా నిలువరించడం. మొదటి విషయంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో అక్రమంగా సాగవుతున్న ఓపీఎంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ పంటను నాశనం చేస్తున్నారు. మిలిటెన్సీ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సెర్చ్ చేసి మరీ ఈ పంటను ధ్వంసం చేస్తున్నారు. 2021తో పోలిస్తే 2024లో ఈ ఓపీఎం సాగు ఏకంగా 50% తగ్గిపోయింది. 2021 చివర్లో రాష్ట్రంలో మొత్తం 28,598 ఎకరాల్లో ఓపీఎంను అక్రమంగా సాగు చేసేవారు. ఇది 2022 చివరి నాటికి 16,632 ఎకరాలకు తగ్గిపోయింది. ఇక 2024కు వచ్చేసరికి 11,288 ఎకరాలు మాత్రమే ఓపీఎం సాగు అవుతుంది. అంటే దాదాపు సగానికి పైగానే ఈ ఓపీఎం సాగు తగ్గిపోయింది. దీంతో ఇది కుకీ మిలిటెంట్ల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపింది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఓపీఎం సాగును ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది.
దీనికి ఇంకా సమయం పడుతుంది. ఇక మిలిటెన్సీకి అందుతున్న ఆయుధాలను కూడా కేంద్రం కట్టడి చేస్తూ వస్తోంది. సరిహద్దులను కట్టుదిట్టం చేస్తోంది. దీంతో పాటు మయన్మార్ సరిహద్దుల వెంబడి కంచెను నిర్మిస్తోంది. ఇది పూర్తయితే ఆయుధాల స్మగ్లింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ జరగాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ మధ్యలో జాతుల మధ్య వైరాన్ని ఉపయోగించుకొని కేంద్రాన్ని ఉచ్చులోకి లాగేందుకు కొన్ని జాతి వ్యతిరేక శక్తులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ అల్లర్లలో భద్రతా బలగాలు ఏదైనా తప్పిదానికి పాల్పడితే అమాయక ప్రజలను ఆర్మీ చంపేస్తుందంటూ అంతర్జాతీయంగా వివాదం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మణిపూర్ అంశంలో కేంద్రం ఏమీ చేయడం లేదని ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పాటు కుకీ మిలిటెన్సీకి పట్టు ఉన్నప్పుడే వారిని రెచ్చగొట్టి ప్రత్యేక కుకీ ల్యాండ్ను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే మిజోరం సీఎం లాల్దుహోమా విదేశీ పర్యటనకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో కుకీలకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు. కుకీలు ఇప్పుడు 3 దేశాల్లో విభజించబడి ఉన్నారని, వారంతా కలిసి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న కోరికను వెలిబుచ్చారు. అయితే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. దీని వెనుక అమెరికా ప్రయత్నం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇందుకు సంబంధించిన విషయాలను గతంలోనే వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ మధ్యలో క్రైస్తవ దేశ ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా మిజోరం సీఎం కూడా వ్యాఖ్యానించడంతో అమెరికా కుట్ర బయటపడింది. ఈ కుట్రలో భాగంగానే ప్రస్తుతం కుకీ మిలిటెంట్లు కూడా రెచ్చిపోతున్నారా అన్న అనుమానం కలుగుతుంది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.